హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి సైకాలజీలో ఒక 30 క్వెషన్స్ అయితే చేద్దాం. ఇది మోడల్ పేపర్ అనమాట. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మక స్వభావం ఉండే చర్యగా దేనిని చెప్పవచ్చు? పరిణతి, పెరుగుదల, వికాసం ఏదీ కాదు. ప్రత్యేక శిక్షణ అవసరం లేకుండానే మనకి లోపల ఉన్న అంతర్గత గుణాత్మక స్వభావం జరిగే గుణాత్మక స్వభావం గురించి ఉండే చర్య ఏది అంటే పరిణితి, మెచ్యూరిటీ అంటాం గదా! అదనమాట. ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. లక్ష్మణ్‌కు చెట్టు ఎక్కి జామకాయను కోయాలనుకుంటాడు. అదే సమయంలో చెట్టు ఎక్కితే కిందకు పడతానేమో అని భయం పిల్లవానిలో ఉంటే, ఇది ఏ సంఘర్షణ? చెట్టు ఎక్కి జామకాయ కోసుకోవడం ఇష్టం. కింద పడతానేమో అనే భయం కష్టం. ఇష్టం, కష్టం అంటే ఒకటి ఉపహార, ఇంకొకటి పరిహార. ఒకటి పాజిటివ్, ఇంకొకటి నెగెటివ్ అయితే గనక దాన్ని మనం ఉపగమ, పరిహార సంఘర్షణ అంటాం. ఓకేనా? 2 ఇష్టమైతే ఉపగమ సంఘర్షణ. 2 కష్టమైతే పరిహార సంఘర్షణ ఇట్లా అంటాం. ఇప్పుడు సారీ. ఇప్పుడు లక్ష్మణ్ చెట్టెక్కి జామకాయ కోయాలనుకోవడం తన ఇష్టం. ఎట్ ద సేమ్ టైం తనకు చెట్టెక్కాలంటే భయపడడం కూడా కష్టం. 2 ఉన్నాయి. ఒకటి ఇష్టం, ఒకటి కష్టం ఉంది కాబట్టి ఇది ఉపగమ పరిహార సంఘర్షణ. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, జ్ఞానేంద్రియాలు పరిపక్వత ప్రారంభంలో అంతమయ్యే దశ. ఓకేనా? జ్ఞానేంద్రియాల పరిపక్వత ప్రారంభంలో అంతమయ్యే దశ ఏది అంటే బాల్య దశలో అంతమవుతాయి అన్నమాట. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ దశను అన్వేషణ దశ అంటారు. ఏ దశను అంటే బాల్య దశను అన్వేషణ దశ అంటారు. బాల్య దశలో చిన్నపిల్లల్ని మీరు బాలల్ని చూస్తే కనుక ఎందుకు, ఏమిటి, ఎలా, ఇది ఎందుకు వచ్చింది ఇక్కడికి, ఇది దేంతో చేశారు, వాళ్ళెవరు, వీళ్ళెవరు, ఇట్లా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. చిన్నదాన్ని చూసినా అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, లేదంటే ఎవరైనా పర్సన్ వస్తే వీళ్ళెవరు, మనకేమవుతారు, ఇట్లాంటివన్నీ అడుగుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు. సో దాన్నే మనం అన్వేషణ దశ అని కూడా అంటాము, బాల్య దశని. ఓకేనా? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 5th వన్ వచ్చేసి ముందుగా శిరస్సు, క్రమంగా వెన్నెముక, చివర చేతులు, కాళ్ళపైన అదుపును సాధించడను ఏమంటారు అని అన్నారు. ఓకేనా? ఫస్ట్ తల, తర్వాత మిగతా వాటన్నిటి మీద అదుపు సాధించడం కాబట్టి శిరోపాద దశ అంటారు. ఓకేనా? శిరోపాద దశ. 6th క్వశ్చన్, 4 సంవత్సరాల శ్రీలతను నీకొక తమ్ముడు ఉన్నాడా అని అడిగితే కిరణ్ అని చెబుతుంది. కానీ మీ తమ్ముడు చెల్లెలు ఉందా అని అడిగితే సమాధానం చెప్పగలిగితే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఆ శ్రీలత ఏ దశలో ఉన్నట్లు? ఓకేనా? ఏమడుగుతున్నారంటే ఇక్కడ 4 సంవత్సరాల శ్రీలతను నీకు ఒక తమ్ముడు ఉన్నాడా అని అడిగితే కిరణ్ అని చెబుతుంది. ఉన్నాడు, కిరణ్ అని చెబుతుంది. కానీ మీ తమ్ముడు చెల్లెలు ఉందా అని అడిగితే, మీ తమ్ముడికి చెల్లెలుందా అని అడిగితే సమాధానం చెప్పగలిగితే పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం శ్రీలత ఏ దశలో ఉందంటే మూర్త ప్రచాలక దశ. ఓకేనా? మూర్త ప్రచాలక దశ అంటే తన కళ్ళ ముందు ఉన్న వాటి గురించి మాత్రమే చెప్పగలిగితే దాన్ని ఏమంటామంటే మూర్త ప్రచాలక దశ అంటారు. విశ్వజనీనమైన నియమాలు అంటే న్యాయం, సమానత్వం, మానవులను గౌరవించడం మొదలైనవి వ్యక్తిలో కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయిలో కనబడతాయి? ఓకేనా? కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయిలో కనబడతాయి అంటే ఇవి ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఉత్తర సాంప్రదాయ స్థాయి. నెక్స్ట్ క్వశ్చన్, డాట్ బి వీరి సిద్ధాంతం ఆధారంగా రూపొందించబడింది. వారు ఎవరు అంటే థర్స్టన్ సిద్ధాంతం ప్రకారం డాట్ బి అనేది మనకి రూపొందించడం జరిగింది. సగంలో ఆపిన పనులు బాగా గుర్తుండడం ఏంటి అని అడిగారు. ఓకేనా? జైగార్నిక్ ప్రభావం వల్ల మనకి జైగార్నిక్ ప్రభావం వల్ల సగంలో ఆపిన పనులు కూడా బాగా గుర్తుంటాయి. మ్యాక్సిమం పూర్తి చేసిన పనుల కంటే సగంలో ఆపిన పనులే మనకి ఎక్కువ గుర్తుంటాయంట. ఓకేనా? నెక్స్ట్, లక్ష్మణ్ అను విద్యార్థికి ఆటలో సాంస్కృతిక కార్యక్రమాలలో
ఆసక్తి ఉన్నది. ఆ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎన్నుకోవడానికి ఆసక్తితో పాటు పరిగణనలోకి తీసుకోవాల్సిన అంశం ఏంటి? ఓకేనా? లక్ష్మణ్ అనే విద్యార్థికి ఆటలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ఆసక్తి ఉంది. ఆటలు ఉంది, కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్ ఉంది, కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఎంచుకోవడానికి ఆసక్తితో పాటు ఇంకొక విషయాన్ని అది ఎంచుకోవడానికి తనకి ఉన్న ఆసక్తి అంటే ఇంట్రెస్ట్‌తో పాటు ఇంకొక విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అదేంటి అని అడుగుతున్నారు. ఓకేనా? అదొచ్చేసి తనకి ఉన్న సహజ సామర్థ్యం. సహజ సామర్థ్యంని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ తనకి కల్చరల్ యాక్టివిటీస్ అన్నా, ఆటలన్నా ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదు. ఆసక్తి ఉంటే సరిపోదు. వాటి పట్ల సహజ సామర్థ్యం ఎంత ఉంది అనేది కూడా సహజ సామర్థ్యం లేకుండా ఆటల్లో గానీ, సాంస్కృతిక కార్యక్రమాల్లో గానీ ముందుకు వెళ్ళలేడన్నమాట. సో, సహజ సామర్థ్యాన్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. ఈ క్రింది వాటిలో వ్యక్తంతర భేదాన్ని సూచించనిది. ఓకేనా? వ్యక్తంతర భేదం అంటే వ్యక్తంతర భేదం అంటే ఏంటి అని అడిగారు. సూచించనిది అని అడిగారు. 3 సూచించేవి ఉన్నాయి. ఒకటి సూచించనివి ఉన్నాయి. వ్యక్తంతర అంటే ఒకళ్ళకంటే ఎక్కువ వ్యక్తిని పోలిస్తే మాత్రం వ్యక్తంతర అంటాం. ఒకే వ్యక్తిని పోలిస్తే వ్యక్తంతర్గత అంటాం. రాజు తన వయసు వారిలో ప్రజ్ఞాశాలి. ఇది మనకి వ్యక్తంతర భేదమే. ఎందుకంటే రాజుని తన వయసు వారిలో ఉన్న ఇతర వారితో అందరినీ పోల్చడం జరిగింది. తన ప్రజ్ఞను రాజు వయసుతో ఉన్న వాళ్ళతో పాటు ఇతరులతో పోల్చడం జరిగింది. ఇది కరెక్టే, వ్యక్తంతర భేదం. షణ్ముఖ్ చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. షణ్ముఖ్ చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు అంటే ఇది వచ్చేసి మనకి రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఇది వ్యక్తంతర్గత భేదం. అంటే షణ్ముఖ్ని మాత్రమే ఇక్కడ మనం కన్సిడర్ చేసినాం. షణ్ముఖ్లో ఉన్న లక్షణం రాయడం, చదవడం అనేది మాత్రమే మనం కన్సిడర్ చేసాం. వేరే పర్సన్స్తో కంపేర్ చేయలేదు కాబట్టి ఇది వ్యక్తంతర్గత భేదం. ఇది రాంగ్ అనమాట. పృథ్వీ తరగతిలో సమయపాలన పాటించే వ్యక్తి. ఇక్కడ పృథ్వీని తరగతిలో మిగతా వాళ్ళతో కూడా పోల్చడం జరిగింది కాబట్టి ఇది కూడా వ్యక్తంతర్గత భేదమే, కరెక్టే అవుతుంది. శశిధర్కు గణితంలో ఎప్పుడు మొదటి ర్యాంక్ వస్తుంది. మొదటి ర్యాంక్ వస్తుందంటే మిగతా క్లాస్ మెంబర్స్తో తనని కంపేర్ చేయడం జరిగింది కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ అంటే వ్యక్తంతర భేదానికి సంబంధించింది కాదు. 3 కూడా వ్యక్తంతర కదా. 1, 3, 4 3 కూడా వ్యక్తంతర భేదానికి సంబంధించినవే. సెకండ్ ఆప్షన్ మాత్రం కాదు. ఓకేనా? నెక్స్ట్, రైలు ప్రయాణంలో బెర్త్ నంబర్లు, సినిమా హాలులో సీట్ నంబర్లు, రీఛార్జ్ కార్డ్ నెంబరు, తాత్కాలిక అవసరం ఉన్న ఫోన్ నంబరు తక్కువ కాలం గుర్తుంటే దానిని ఏ స్మృతిగా చెప్పవచ్చు? ఓకేనా? దాన్ని వచ్చేసి మనం స్వల్పకాలిక స్మృతి. స్వల్పకాలిక కొద్ది సమయం మాత్రమే మనకి గుర్తుంటుంది. నెక్స్ట్, చామ్స్కీ సిద్ధాంతం గురించి ఈ వికాస సిద్ధాంతం తెలియజేయును. భాషా వికాస సిద్ధాంతం అనేది చామ్స్కీ సిద్ధాంతం గురించి తెలియజేయును. స్కఫోల్డింగ్ అనే భావనను గురించి వివరించే అభ్యసన సిద్ధాంతం ఏంటి అని అడిగారు. ఓకేనా? సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతం. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి అభ్యసనానికి అవసరమైనంత స్థాయిలో శారీరక పెరుగుదల, మానసిక పరిపక్వతతో పాటు ఏమి ఉండాలి? అభ్యసనానికి మనకేముండాలి? శారీరక పెరుగుదల ఉండాలి, మానసిక పరిపక్వత ఉండాలి. దానితో పాటు ఇంకా ఏముండాలి అంటే సంసిద్ధత, నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. రెడీనెస్ అనేది కూడా మనకి కావాలి. శారీరక పెరుగుదల మరియు మానసిక పరిపక్వతే కాకుండా రెడీనెస్, సంసిద్ధత అనేది కూడా అవసరం ఉంటుంది అభ్యసనానికి. ఓకేనా? బంధాలు, సంధానాల సిద్ధాంతంగా దీనిని చెప్పుకుంటారు. నిబంధన సిద్ధాంతం, యత్నదోష సిద్ధాంతం, అంతరదృష్టి సిద్ధాంతం ఏది కాదు. రైట్ ఆన్సర్ వచ్చేసి బంధాలు, సంధానాల సిద్ధాంతంగా యత్నదోష సిద్ధాంతాన్ని చెప్పుకుంటారన్నమాట. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో దీన్ని. ఓకేనా? నెక్స్ట్, సహజ ఉద్దీపనకు బదులుగా ఒక అసహజ ఉద్దీపనను వినియోగించి అదే సహజ ప్రతిస్పందనను తెప్పించి అభ్యసన ప్రతిస్పందనగా మలచి ప్రవర్తనలో మార్పు తీసుకురావడాన్ని ఏమంటారు? ఇది వచ్చేసి నిబంధిత అభ్యసనం.
ఓకేనా? నిబంధిత అభ్యసనం గుర్తుంచుకోండి. కార్యసాధక నిబంధనానికి మరొక పేరు కానిది అని అడిగారు. ఇక్కడ అయినది కాదు, కానిది అంటే క్వశ్చన్ మనకి నెగిటివ్ షేడ్లో ఉంది, గుర్తుంచుకోవాలి. పరికరాత్మక నిబంధనం, ఆర్ టైప్ సిద్ధాంతం, పునర్బలన సిద్ధాంతం. ఈ మూడు కూడా మనకి కార్యసాధక నిబంధనానికి మరొక పేర్లు కావు. 3 కూడా రాంగే అన్నమాట. నెక్స్ట్, ఎబ్బింగ్హాస్ గ్రంథంను క్రింది వానిలో గుర్తించండి. ఆన్ మెమొరీ, ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్, ద మెంటాలిటీ ఆఫ్ యానిమల్స్, ద థింకింగ్ అండ్ లెర్నింగ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనేది ఎబ్బింగ్హాస్ గ్రంథం అన్నమాట. పిల్లల్లో కనిపించే ప్రవర్తన సమస్యలను అధ్యయనం చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏమిటి? వ్యక్తి చరిత్ర పద్ధతి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నిర్మాణాత్మక మూల్యాంకనంలో భాగంగా ప్రాజెక్టు వర్కులకు ఉండే మార్కుల భార శాతం ఎంత అని అడిగారు. 20% ఉంటుంది. ఈ క్రింది వానిలో సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి లక్షణం కానిది ఏది అని అడిగారు. ఇతరుల లోపాలను ఎంచుతారు వీరెప్పుడూ కూడా. సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి లక్షణం కానిది అని అడిగారు. మనకి నెగిటివ్ కదా, ఇతరుల లోపాలను ఎంచుతాడు. సమగ్ర మూర్తిమత్వం ఉన్న వ్యక్తి ఎప్పుడూ కూడా ఇతరుల లోపాలను ఎంచడు. ఇది రాంగ్ ఆన్సర్ అన్నమాట. కానిది అని అడిగారు కాబట్టి ఇది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే 23rd. చదువులో రాణించలేని కృష్ణ ప్రత్యామ్నాయంగా సంగీతం నేర్చుకొని దానిలో పురోభివృద్ధిని సాధించినట్లయితే అతను ఉపయోగించిన రక్షక తంత్రాల నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుంది. అది వచ్చేసి పరిహారం. ఒక వృత్తిలో సాధించలేని విజయాన్ని మరొక వృత్తిలో వెతుక్కోవడం పరిహారం అన్నమాట. దీని ప్లేస్లో దాన్ని. ఓకేనా? నెక్స్ట్, ఇతరులు వ్యక్తం చేసిన పదాలను అర్థం చేసుకోవడంలో మళ్ళీ తిరిగి వాటిని వ్యక్తం చేయడంలో అసమర్థత ఉన్నట్లయితే దానిని ఏమంటారు అని అడిగారు. ఓకేనా? రైట్ ఆన్సర్ వచ్చేసి డిస్ఫేసియా. ఇవన్నీ మనకి ఇంపార్టెంట్. అఫేసియా, డిస్ఫేసియా, డిస్లెక్సియా, అలెక్సియా ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూసుకోండి. వీటి నుంచి అయితే కంపల్సరీ ప్రతి క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ అయితే ఉంటుంది. ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 దాని నియమాల పరిధిలో ఆంధ్రప్రదేశ్ విధి కానిది ఏది అని అడిగారు. ఓకేనా? ఆప్షన్ 2, చట్టం నిర్దేశించిన విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం ఉపాధ్యాయుల అవసరాలన్నీ వినియోగాలన్నీ అంచనా వేయడం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005ను రూపొందించినది ఎవరు అని అడిగారు. ఇది వచ్చేసి ఎస్సీఆర్టీ స్టేట్ బోర్డ్ కమిషన్ వాళ్ళు, ఎస్సీఆర్టీ. ఓకేనా? అదే ఎన్సీఆర్టీ అయితే మనకి సెంట్రల్ బోర్డ్ అవుతుంది. ఎస్సీఆర్టీ గుర్తుంచుకోండి. సహిత విద్య అనగా అందరికీ ప్రత్యేక విద్య. ఓకేనా? భావావేశ రంగంలోని లక్ష్యాలను వరుస క్రమంలో అమర్చండి. గ్రహించడం, ప్రతిస్పందన, విలువ కట్టడం, వ్యవస్థాపన, శీలస్థాపన ఇవన్నీ కూడా మనకి భావావేశ రంగంలోని లక్ష్యాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, గుండె నిర్మాణాన్ని అందంగా గీసిన ఐశ్వర్యను తన ఉపాధ్యాయురాలు యమున మెచ్చుకొనగా తాను కూడా జీవశాస్త్ర ఉపాధ్యాయురాలుచే మెచ్చుకోబడాలని గుండె నిర్మాణాన్ని మౌక్తిక కూడా అందంగా గీయడం. బండూరా ప్రకారం ఈ పునర్బలనం. ఒకరికి పొగడ్త వచ్చింది అని వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి, మౌక్తిక అనే అమ్మాయి కూడా పునర్బలనం కోసం అంటే పొగడడం కోసం అదే ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం అంటారు. ఓకేనా? ఇప్పుడు ఇన్కేస్ మనకి ఐశ్వర్యను పొగడడం అయితే ప్రత్యక్ష అవుతుంది. ఐశ్వర్య లాగానే నన్ను కూడా పొగడాలని మౌక్తిక ట్రై చేస్తుంది కాబట్టి అది పరోక్ష ప్రత్యామ్నాయ పునర్బలనం. ప్రశాంతను ఉపాధ్యాయుడు పుష్పం దానిలోని భాగాలను చూపుతూ బోధన జరపగా విద్యార్థులు దానిని చూస్తూ ఆలోచిస్తూ విషయ సేకరణ చేస్తున్నట్లయితే అది ఏ రకమైన ఆలోచన అవుతుంది అని అడిగారు. ఇది వచ్చేసి మూర్త ఆలోచన అవుతుంది. ఎందుకంటే చూస్తూ ఆలోచిస్తున్నారు, చూస్తూ చేస్తున్నారు కాబట్టి. ఓకేనా? మన కళ్ళ ముందు కనిపిస్తున్న దాని గురించి ఆలోచించిన దాని గురించి సమాధానం చెప్పిన అది మనకి మూర్త అవుతుంది. అదే మన కళ్ళెదురుగా లేని దాని గురించి మనం మాట్లాడితే అమూర్త ఆలోచన అవుతుంది. ఓకేనా? స్వైర ఆలోచన అంటే అసలు లేని దాని గురించి మాట్లాడడం, గాల్లో మేడలు కట్టడం అంటారు కదా,
వాటినే స్వైర ఆలోచన అంటారు. సో, ఇప్పుడు మనం పుష్పం దానిలోని భాగాలను చూపుతూ బోధన జరుపుతున్నాడు కాబట్టి మూర్త ఆలోచన అంటారు. ఇవండి మనకి ఈరోజు 30 బిట్స్ సైకాలజీ నుంచి. మరొక 30 బిట్స్‌తో రేపు ఇంకొక వీడియో అప్‌లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.